తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆగస్టు మాసంలో చివరి పరిశుద్ధ దినం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాలములు సమయములు దాటిపోచుండగా నీ పరిశుద్ధ వాక్యము చేత మమ్మల్ని గద్దించి హెచ్చరించి బలపరుచుతున్నందుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆదియు అంతము నీవే కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాకడ కొరకు అనేక సూచనలు మాకు తెలియచేస్తున్నందుక నీ స్తోత్రములు. అనేక మంది దైవజనుల ద్వారా, నీ సేవకుల ద్వారా హెచ్చరిస్తున్న ప్రతి వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాకడకు ముందు లోక స్థితిగతులను చూసిన మమ్మలను మేము సరిచేసుకుంటకు నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించమని ఈ వాక్య సందేశం ద్వారా మా జీవితంలో బలహీనతలన్నీ కూడా సరిచేసుకొని నీ స్వరూపంలోనికి మలసబడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ వారము పెంతెకోస్తు దినం తర్వాత 14వ ఆదివారము. మరి ఈరోజు అంశం మనం చూసినట్టయితే వలసదారులు మరియు శరణార్థులు ఇక మీదట అపరిచితులు కారు, కానీ దేవుని తోటివారు. వలసదారులు అంటే పరదేశులు, శరణార్థులు అంటే కష్టాల్లో ఉండి మన దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు అపరిచితులు కాదు, అంటే పరిచయం లేని వారు కాదు, వారు దేవునితో కూడా ఉండేవారని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో కూడా మంచిగా ఉంది, ఏంటంటే స్ట్రేంజర్స్ నో మోర్, వెల్కమింగ్ ద ఇమిగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, ఇమిగ్రెంట్స్ అంటే పరదేశులు. కాబట్టి నో మోర్ స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరు కూడా కాదు. పరదేశులు అనేవాళ్ళు కొత్త వాళ్ళు కాదు, శరణార్థులు అనేవాళ్ళు కొత్త వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని స్వరూపంలో మన దగ్గరికి వచ్చేవారు అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు లేవ్యకాండము 19వ అధ్యాయము, 9-10 వచనాలు మరియు 33 నుంచి 37 వచనాలు. ఇది మొత్తం కూడా ఒకే బైబిల్ పాఠం కాబట్టి లేవ్యకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదవాలి మరియు 33 నుంచి 37 వచనాలు చదవాలి. కీర్తన గ్రంథము పోయిన వారం 146 కీర్తన వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా మరి 146 కీర్తన ఉంది. ఆ తర్వాత పత్రిక పాఠం వచ్చేసి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 22. ఎఫెసీ 2:11 నుంచి 22. సువార్త పాఠము లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు. ఈ బైబిల్ పాఠాలు మనం గుర్తుపెట్టుకొని వలసదారులు అనగా పరదేశులు మరియు శరణార్థులు ఇక మీదట అపరిచితులు కాదు, కానీ దేవుని తోడివారు అని చెప్పేసి ఉందంటే దే ఆర్ లైక్ అవర్ గాడ్, దేవునితో వాళ్ళు. దానికి మనం వెంటనే ఒక వాక్యం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వరకు ఉంటుంది. అంటే నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకున్నారు. హెబ్రీ పత్రికలో చెప్తారు కదా, ఆతిథ్యం ఏం మర్చిపోవద్దు. ఎందుకంటే కొందరు తెలవగానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అబ్రహాము సింధూర వృక్ష కింద 18వ అధ్యాయం ఆదికాండం 18లో 3 మనుషులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా. ఆతిథ్యం తర్వాత వారు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు కొరకు వాగ్దానం చేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆతిథ్యం ఇచ్చక ముందు వారిని చేర్చుకొని ఏం చేసినట్టే ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, వాగ్దానాలు పొందుకున్నాడు.
ఇక్కడ మనం జాగ్రత్తగా మరి కొన్ని విషయాలు గమనించి అప్పుడు మనం వెళ్దాం. ప్రతి నాగరికతలో ప్రతి దేశంలో కూడా అతిథులను లేదా పరదేశులను చేర్చుకునే స్థితి ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు మరి కనాన్లో కరువు వచ్చినప్పుడు వారందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు, ఏదో ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఆయన మంచిగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు యోసేపుని బట్టి యాకోబు ఇంటి వారందరినీ కూడా గోషాను దేశంలో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తు దేశంలో మరి ఉన్నత హోదాలో ఉన్నటువంటి యోసేపును బట్టి యోసేపు యొక్క ఇంటి వారందరినీ కూడా పరదేశులను ఐగుప్తు దేశంలో చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత కూడా మనం చూసినట్టయితే పరదేశులను చేర్చుకున్నటువంటి సాంప్రదాయం, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చే సాంప్రదాయం ఎక్కడ కనబడుతుందంటే శరణార్థులు అనే మాట ఉంది కదా. శరణార్థులు అనగానే మనకేం గుర్తుంది? రెఫ్యూజీస్ అంటే షెల్టర్ లేనివారు. ఇంకా చెప్పంటే ఇప్పుడు భూకంపం వస్తుంది, ఫ్లడ్స్ వస్తున్నాయి నేపాల్లో. ఆ యొక్క వరదలు, ఆ యొక్క దాంట్లో వాళ్ళు తమ యొక్క నివాసాలను కోల్పోతున్నారు, ఆశ్రయాలను కోల్పోతున్నారు. కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి రెఫ్యూజీ సెంటర్స్లో పెడతారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రెఫ్యూజీ సెంటర్స్లో వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళ షెల్టర్ కానీ అవన్నీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని పోగొట్టుకున్నవారు. శరణం అన్నమాట మనకు తెలుసు కదా 198వ కీర్తనలో సిలువే నా శరణాయం రా శరణం అంటే అన్నీ పోగొట్టుకొని మరి శరణం కొరకు వచ్చారు. వాళ్ళకి ఆశ్రయం కావాలి. సో దే ఆర్ రెఫ్యూజీస్. ఇప్పటికీ ప్రతి దేశంలో కూడా రెఫ్యూజీస్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనము యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం. అక్కడ రెఫ్యూజీస్ సెంటర్స్ అంటే ఆశ్రయపురాల్ని కట్టుకోవాలని చెప్పేసి అని సంఖ్యాకాండం 35లో కానీ యెహోషువ 20లో కానీ చూస్తున్నాం. తర్వాత ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని చెప్పి దావీదు 91వ కీర్తనలో చెప్తున్నాడు మాట కదా. అంటే దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అని చెప్పేటువంటి కీర్తన మనకు తెలుసు కదా. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మానవు కూడా సమానమే. మన దేశ సాంప్రదాయానికి వచ్చేద్దాం. ఐగుప్తులో ఇజ్రాయెల్ని చేర్చుకున్నారు, రెఫ్యూజీస్ని చేర్చుకున్నారు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో మెలితే అనే ద్వీపంకి వచ్చినప్పుడు, ఆ 27వ అధ్యాయంలో ఓడ బద్దలైపోయినప్పుడు అందరూ కూడా ఆ బద్దలైపోయిన ఓడ యొక్క చెక్క ముక్కలు వేసుకొని ఈదుకుంటూ వచ్చేసారు. పౌలు కూడా అక్కడికి వచ్చాడు. వారు భయంకరమైనటువంటి సముద్ర పొలాల్లో చిక్కున్నప్పుడు వాళ్ళు మెలితే అనే ద్వీపానికి వచ్చారు. అక్కడ పొప్లి అనేటువంటి ఆ యొక్క ద్వీప పెద్ద ఉన్నాడు. వారి తండ్రి రక్తభేదలతో బాధపడుచున్నప్పుడు పౌలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా స్వస్థపడ్డారు. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు తమకు కావాల్సిన మొత్తం కూడా వాళ్ళే ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళని ఓడ ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ శరణార్థులుగా వచ్చిన వారిని ఏం చేశారంటే చేర్చుకున్నారు. తర్వాత ఆతిథ్యం ఇచ్చారు. వారికి కావాల్సిన వస్తువులను కూడా సమకూర్చి తీసుకెళ్ళి ఓడలో పెట్టారు. అది ద్వీపము మెలితే అనేటువంటి ద్వీపం యొక్క వాసుల యొక్క మర్యాద. అక్కడ ఒక మాట ఉందంటే వారు అనాగరికులు అయినప్పటికీ కూడా వారు పరదేశులను చేర్చుకున్నారు. పరదేశులను చేర్చుకోవడమే కాదు, వారికి సమస్తము సమకూర్చి ఆతిథ్యం ఇచ్చి తిరిగి సాగనంపుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అనాగరికులు, దేవుని ఎరుగని ప్రజలు, కానీ దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎమ్మాయి మార్గంలో
మరి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది, చీకటి పడుతుంది, ప్రొద్దు గుంకుతున్నది, నువ్వు మాతో వచ్చి ఉండయ్యా అని చెప్పి యేసు ప్రభుని వాళ్ళిద్దరు కూడా చేర్చుకున్నట్టుగా మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తున్నాం 32వ వచనంలో. అక్కడ మనం చూస్తే అతిథులను లేదా పరదేశులను చేర్చుకోవడం అనేది దేవుని ప్రణాళిక. మరి వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కదా, వాళ్ళెట్లా అనాథలను చేర్చుకుంటున్నారు, వాళ్ళెట్లా శరణార్థులను చేర్చుకుంటారంటే నీకు తెలవకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ వాళ్ళలో ఉన్నది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మన దేశానికి వచ్చేద్దాం. మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటా సాంప్రదాయం అంటే, నేను మీకు ప్రీవియస్ పాతకాలపు వీడియోలలో కూడా చెప్పాను. మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఉంది. అంటే మొట్టమొదటి స్థానం ఏంటంటే తల్లి దేవునితో సమానం, తండ్రి దేవునితో సమానం, గురువు దేవునితో సమానం, అతిథి కూడా దేవునితో సమానం. అతిథి దేవోభవ అంటే ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మీరు దేవుణ్ణి సన్మానించినట్టుగా సమానం అని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ వాక్యాలని వినండి, తర్వాత నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. మనకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. క్రిస్టమస్లో ఒక స్టోరీ చెప్తారు. ఏమంటే యేసు ప్రభు వస్తా అని చెప్పి ఒక ఆమెకి చెప్పాడు. ఆమె అన్ని వంటలన్నీ కూడా తయారు చేసుకొని ఉంది. ఒక భిక్షగాడు వచ్చాడు, అమ్మ నాకు కొంచెం ఆహారం పెట్టమంటే, యేసు ప్రభు నా ఇంటికి వస్తున్నాడు, నేను ఇప్పుడు పెట్టేంత తీరగలి గెట్ అవుట్. అమ్మ నాకు చలి పెడుతుంది, వస్తాడు. యేసు ప్రభు నా ఇంటికి వస్తున్నాడు, నేను నీకు ఇవ్వలేను. అమ్మ నాకు వైద్యం నేను చేయలేను. ఇవన్నీ మనం చూసినాక చివరికి యేసు ప్రభు వచ్చామంటాడంటే, అమ్మ నేను ఇన్నిసార్లు వచ్చినా కానీ నువ్వు నన్ను చేర్చుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోయానని చెప్పి. ఇది మనకు సాధారణంగా క్రిస్టమస్ దినాల్లో మరి చెప్పేటువంటి స్టోరీ ఇది. అంటే మన క్రైస్తవ పెంపకంలో కూడా మనం ఏం చెప్తామంటే దిక్కుమాల బిడ్డలను చేర్చుకోవాలి, ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వాలి, చెరసాల వారిని దర్శించాలి, పరదేశాలను చేర్చుకోవాలి అని చెప్పి. ఓకే, ఇదంతా ఓకే. ఇది నేను 100కి 100% దేవుని వాక్యంలో దేవుని సేవకునిగా నేను అంగీకరిస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నాణ్యంకు ఒక ప్రక్క మాత్రమే. కానీ నాణ్యానికి రెండో ప్రక్క మనం చూసినట్టయితే నాకెప్పుడు నా హృదయంలో గుర్తొచ్చేటువంటి ఒక మంచి వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాల్లో తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపించినట్టు పంపిస్తున్నాను. కాబట్టి మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండండి, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత ప్రభు యొక్క రాకడకు సూచనలు చెప్పినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము 6వ వచనంలో ఏం చెప్తారంటే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. దానిపైన ఏం చెప్తారంటే మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు. కలవరపడొద్దు అన్నాడు కదా. విశ్వసించువాడు కలవరపడడు కదా, 28-16 యెషయా గ్రంథం. అక్కడ మనం చూసినట్టయితే కలవరపడకుండా చూసుకోండి అన్నాడు, మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. మరి పౌలు గారు కొలస్సే పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తారంటే, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చకున్నట్టు ఈ సంగతులు మీకు రాయిచున్నానంటాడు. కొలస్సే 2:4 వచనంలో లేదా 5వ వచనంలో. ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు. మరి ఇర్మియా 9:4లో మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి, ఏ సహోదరుని కూడా నమ్మొద్దని చెప్తున్నాడు. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పి దిస్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. జాగ్రత్తగా వినండి. ఒక ప్రక్కేమో పరదేశం చేర్చుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి, దీవెనలు పొందాలి.
ఇది ఒక ప్రక్క చెప్తున్న మాట. ఇంకొక ప్రక్క ఏం చెప్తున్నాడంటే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి, మీ పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండండి, మనుషులందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ హృదయంను కలవరపడనీయకండి, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త చూసుకోండి. ఇదేంటి అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రీ 4:12 గుర్తుంది కదా మీకు? దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడిగలది. ఖడ్గము కాదు, ఖడ్గము కంటే వాడిగలది. బంగారం కాదు, మేలిమి బంగారం కాదు, మేలిమి బంగారం కంటే కోరదగినది. జుంటి తేనె దారాల కంటే, అంటే బియాండ్ దట్, దానికంటే ఉన్నతమైంది. అంటే అది కాదు అని అర్థం. చాలామంది దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము అంటారు. ఖడ్గము కాదు దేవుని బిడ్డలారా. ఖడ్గమే షార్ప్, అంటే షార్పర్ దాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. షార్పర్ దాన్ అంటే రెండంచుల ఖడ్గము కంటే కూడా వాడిగలది. అంటే అది రెండంచుల ఖడ్గం కాదు. చూడండి, ఐఫోన్ ఓపో ఫోన్ కంటే మంచిది. కంటే అంటే ఓపో ఫోన్ కంటే కూడా మంచిది అంటే మీరు ఆలోచించండి. కంటే అనే మాట ఉన్నదంటే అది కాదు అని అర్థం. అదే నువ్వు మంచిది అనుకుంటున్నావేమో ఓపో ఫోను. ఐఫోను ఓపో ఫోన్ కంటే కూడా చాలా మంచిది. జుంటి తేనె దారాల కంటే మధురమైంది, మేలిమి బంగారం కంటే కోరదగినది. గుణవతి అయిన భార్య ముత్యము కాదు, ముత్యము కంటే అమూల్యమైంది. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు గుణవతి అయిన భార్య దేంతో సమానం తెలుసా? ముత్యంతో సమానం. ముత్యం ఇక అంతే. భార్య పేరంటే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ముత్యం. ముత్యం అని చెప్పలే, ముత్యము కంటే, ముత్యమే అమూల్యమైంది, అయితే ముత్యము కంటే అమూల్యమైందని చెప్పి వాక్యం చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, రెండంచుల ఖడ్గమే వాడిగలదైతే దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడిగలది, మూలుగులను ఎముకలను విభజించున్నది కదా. అంటే ప్రాణాత్మ కీళ్లను కూడా విభజించున్నది. ఈ రెండంచుల వాడిగల ఖడ్గము కంటే విలువైన వాక్యము ఏం చెప్తుందంటే, ఒక ప్రక్కేమో పరదేశం చేర్చుకోయ్యా యేసుపాదమయ్య గారు అంటుంది. ఇంకో ప్రక్క ఏం చెప్తుంది? నీ పొరుగు వాని విషయంలో నువ్వే జాగ్రత్తగా ఉండాలి అంటుంది. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. లూకా 17:3, ఇర్మియా 9:4, మత్తయి 10:17 ఈ 3 వాక్యాలు రాసుకోండి. ఇప్పుడు భారము బాధ్యత మొత్తం దేవుడు ఎవరి మీద పెట్టిండంటే మన మీదనే పెట్టాడు. అందుకే వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పరదేశం చేర్చుకోవడం, ప్రేమించడం, ఆతిథ్యం ఇవ్వడం, అతిథి దేవోభవ అనడం ఇది ఉంది. ఇంకో ప్రక్క ఏం చెప్తాడంటే, మోసపోవద్దు, జాగ్రత్త పడు, కలవరపడొద్దు, ఇవి చెప్తున్నాడు. బోత్ సైడ్స్. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ 2 అనుభవాల నుంచే నేను వెళ్తున్నా. ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి నిందల పాలైపోయిన జీవితం నాది. ఎన్నో చేసి దేవుని పేరట వాళ్ళు చేర్చుకొని చివరికి నా జీవితంలో ఎన్నో కోల్పోయినాను. ఒక దైవజనుడుగా నేను మీకు ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకు ఈ సాక్ష్యం మీకు చెప్తున్నా అంటే, నేటి ప్రపంచంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఎప్పుడు తెలుస్తుంది అంటే, మోసపోయినాకనే తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, ఇన్ని వాక్య సందేశాలు చెప్పి మోసపోవద్దని చెప్పిన నాకే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినాయి. అసలు ఈ అంశాన్ని గురించి వాక్య సందేశాన్ని చెప్పాలా వద్దా
అనేటువంటి సందిగ్ధంలో ఒక 3-4 రోజుల నుంచి నేను కొట్టుమిట్టాడుతున్నా. అయినప్పటికీ కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే కీర్తనలు 84:11 చెప్తాడు కదా, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే తప్పకుండా యేసుపాదమయ్య గారికే కాదు, ఆయన వాక్యానికి లోబడ్డటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆయన మేలే చేస్తాడు. ఎంతమంది అయితే మోసం చేశారో అంతకి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. అది నేను చెప్పకపోతే నేను దేవుని మాట మీరిన వాడిని అవుతాను. మనుషులు ఎన్నో మోసాలు చేశారు. ఆ ప్రతి మోసాలను కూడా దేవుడు ఆశీర్వాదాలుగా మార్చి తిరిగి నాకే అనుగ్రహించాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన వాక్యానుసారంగా జీవించడమే మన విధి. ఏంటి ఆ విధి అంటే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం చేయడమే. మన జీవితంలో ఓడిపోయినా పర్వాలేదు, కృంగిపోయినా పర్లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు చెప్తాడు, అయ్యా రాత్రంతా శ్రమపడ్డాం, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, మేము ఓడిపోయాం, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మీరు చూడండి, స్పష్టంగా అక్కడ రాయబడుతుంది, అయినను నీ మాట చొప్పున చేస్తాం. నా జీవితంలో ఇదే నేను నేర్చుకున్నాను. ఎంత మోసం చేస్తారంటే, ఇక యేసుపాదమయ్య గారంటే ఒక పెద్ద బిస్కెట్. అయినప్పటికీ పర్వాలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించాడే తప్ప నన్ను విడిచిపెట్టలేదు. అందుకే ఇంకా కొంతమందికి నేను నా హృదయపూర్వకంగా నేను సహాయం చేయగలుగుతున్నాను. ఇది వాస్తవం. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, పరదేశుల్ని చేర్చుకుందాం, వారిని సమానంగా చూద్దాం, వారి కొరకు మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం. ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్తాను. క్రిస్టమస్ దినాల్లో మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. అదేవిధంగా ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆమె చాలా మంచి వ్యక్తి, ప్రార్థన పరురాలు, మంచి వ్యక్తి. ఆమె చూడగానే తెలిసిపోతుంది. ఆ పెద్ద ఆవిడ నడవలేకపోతుంది కాబట్టి నేనేం చేశానంటే, ఒక చీర జాకెట్ అవి ఇచ్చేసి ఒక రగ్ ఇచ్చి ఆమెకి ఏం చేశానంటే, అమ్మ ఇగో ఈ 200 రూపాయలు కూడా తీసుకొని పో అని చెప్పి అవి ఇచ్చి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఇక మీదట ఇంత దూరం నువ్వు నడిచి రావద్దు, నా ఫోన్ నెంబర్ ఇస్తా, నీ దగ్గర ఎవరైనా ఫోన్పే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెబితే వాళ్ళ ఫోన్ నెంబర్కి నేను మీకు తప్పకుండా ఒక 200 రూపాయలు ఇస్తామా మీకు తప్పకుండా అని చెప్పిన. సరే మంచిది, చాలా సంతోషంగా అయిపోయింది. ఒక 2 సార్లు 3 సార్లు చెప్పింది, ఎవరితోటో చెప్పింది, నేను ఫోన్పే పంపించేసినా అయిపోయింది. తర్వాత ఒక 2 నెలలు, ఒక 3 నెలలు ఆమె మళ్ళీ కాంటాక్ట్లో లేదు నాకు. ఒకరోజు సడన్గా మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, అయ్యా మీరు పలానా ఆమెకి సహాయం చేస్తున్నారంట కదా, ఆమె ఇక్కడే ఉంది అంటే ఫోన్ ఇవ్వండి అంటే, అమ్మ బాగున్నావా, సరే బాగున్నాయా, సరే నీకు డబ్బులు పంపిస్తా అని చెప్పేసి అన్న తర్వాత నేనేం చేశానంటే 200 రూపాయలు వెంటనే పంపించేశాను. పంపిస్తే ఆ ముసలావిడ మాట్లాడే మాట నాకు ఫోన్లో వినబడుతుంది. ఎంత పంపించిండయ్యా అయ్యగారు అంటే 200 పంపించిండమ్మా అని ఈయన చెప్తున్నాడు. అయ్యో అదేంటి 200 పంపించిండా, మరి ఇంకా పైన 2 నెలలు అయ్యి అవి పంపించలేదా అంటే, పైన 2 నెలలు అంటే అర్థం ఏంటి, ఆమె 2 నెలలు తీసుకోలేదు కదా, ఫోన్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే అది ఆమె హక్కు, ఆమె డబ్బులు ఇక్కడ ఏటీఎంలో ఉన్నాయి కాబట్టి ఆమెకి
గత 2 నెలలు కూడా పాత బాకీ, ఇంకా నేను చెప్పాలంటే పాత బాకీ కూడా ఇవ్వాలన్నమాట ఆమెకి. నేను చెప్పిన ఆమెకి ఫోన్ ఇవ్వండి అని చెప్పి, అమ్మ నువ్వు గత 2 నెలలు ఫోన్ చేయలేదు, నేను నీకు డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇక్కడ నీకేమీ ఏటీఎం కార్డు లేదు కాబట్టి నేను నీకు ఇస్తానటువంటి డబ్బులు ఇస్తున్నా అంతే తప్ప నీ డబ్బులు 200 దాచిపెట్టి నా దగ్గర జోబులో పెట్టుకోను, బొడ్డు సంచి నా దగ్గర లేదని చెప్పినాను. అయ్యా సరే అయ్యా మంచిదయ్యా. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నా సార్, మనుషులు ఎట్లా ఉంటారో మీరు ఆలోచన చేయండి. దైవజనులు కూడా కొంతమంది అట్లే ఉన్నారు. ఒక దైవజనుడు నాకు ఎదురైండు. ఎందుకు ఈ సాక్ష్యాలు మీకు చెప్తున్నా అంటే, యూ మస్ట్ బి వైజ్. దేవుని సేవకులమైన మనము వివేకం కలిగి ఉండమని ప్రభు చెప్పాడు కనుక, నిష్కపటంగా ఉండమన్నాడు కాబట్టి మనం తప్పకుండా ఉండాలి అని చెప్తున్నాను. మళ్ళీ నేనే మోసపోతున్నాను. మోసపోవడం నాకు కొత్త కాదు, ప్రార్థన చేసుకోవడం నాకు కొత్త కాదు. అయినా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఏ మేలు చేయక మానడు అనేది నా విశ్వాసం. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క బైబిల్ పాఠంలోంచి కొన్ని విషయాలను మీకు చెప్తాను. ఆ తర్వాత మనము 7 పాయింట్లు చెప్పి ముగించుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్తగా మొట్టమొదటి చూడాల్సిందంటే, మొట్టమొదటి పాఠంలో లేవ్యాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు, తర్వాత 33 నుంచి 37 వచనాలు ఉన్నాయి కదా. అక్కడ ఏం చెప్తా అంటే, పరదేశిని పోషించాలి. మీ పనులు ఏరుకునేటప్పుడు ఆ చివరి వాటిని పరదేశులకు వదిలేసేయండి. అంటే పరదేశీ మన దగ్గర ఆహారం తినాలంటే ఖర్చుకు డబ్బులు ఉండకపోవచ్చు, కాబట్టి వానికి ఆహారం పెట్టండి. అదే దిక్కుమాల బిడ్డకి ఆహారం పెట్టమని చెప్పి యెషయా గ్రంథం 58:6 ఉంటుంది కదా. అక్కడ మనం జాగ్రత్త చూద్దాం. ఈరోజు దేవుడు మనకి చెప్పే మాట ఏంటంటే, పరదేశిని నువ్వు ఏ ఆహారం అయితే తింటున్నావో ఆ పరిగెలు ఏరుకోవడానికి వదిలేసేయండి, వాళ్ళు ఏరుకొని తిని తృప్తి పొందుతారని చెప్పి. 33 నుంచి 37 వచనాలు చెప్తుంటే, మీరు కూడా పరదేశులుగా ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా పరదేశులుగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి, ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉండి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను మిమ్మల్ని ఐగుప్తు చెర నుంచి బయటికి తెచ్చాను కదా, నేను మొర విని వచ్చాను కదా. అదేవిధంగా మీరు కూడా పరదేశుల్ని చేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే, మొదటి పాఠంలో పరదేశుల్ని చేర్చుకోవాలి, పరదేశుల్ని ప్రేమించాలి. మళ్ళీ నేను మీకు 7 పాయింట్లు చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. పరదేశిని ప్రేమించాలి అని చెప్పి కూడా ఆ యొక్క 35వ వచనంలో ఏమో చెప్తున్నాడు 19వ అధ్యాయంలో. అని ప్రేమించండి అంటే దే ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ది గాడ్. దేవుని దృష్టిలో వాళ్ళంతా కూడా పరదేశులు, మనం కూడా సమానం అని చెప్తున్నాడు. ఆ తర్వాత కీర్తన గ్రంథంలో ఆ యొక్క 46వ కీర్తన 146వ కీర్తన 9వ వచనంలో, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఓకేనా, పరదేశులను దేవుడు ఏం చేశాడు, కాపాడుతున్నాడు. పత్రిక పాఠంలో ఏం చెప్తున్నాడంటే, ఎఫ్ఎస్సి పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయంలో 13వ వచనము 19వ వచనమును చూస్తే అక్కడ చక్కగా ఒక మాట రాయబడింది. అంటే మునుపు అనే మాట ఉంటుంది. ఎన్నో వచనం, 13వ వచనం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 13వ వచనంలో మునుపు దూరస్తులు. అదే 13వ వచనంలో ఇప్పుడు క్రీస్తునందు సమీపస్తులు. 19వ వచనంలో ఏమనంటే, మీరు ఇక మీదట పరిజనులు కాక దేవుని ప్రజలై ఉన్నారంటాడు. మునుపు దూరస్తులు, మునుపు అనే మాట రాసుకోండి. ఇప్పుడు క్రీస్తునందు సమీపస్తులు, ఇప్పుడు అనే మాట రాసుకోండి. 19వ వచనంలో ఇక మీదట దేవుని ఇంటి వారు దేవుని ప్రజలయ్యారని. అంటే పూర్వపు స్థితి చెప్తున్నాడు, ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాడు, జరగబోయే పరిస్థితి కూడా చెప్తున్నాడు. ఇది జ్యోతిష్యం కాదు, గుర్తుపెట్టుకోండి. గతంలో మునుపు మీరు క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. 11వ వచనం చెప్తానంటే,
అన్యజనులు, దేవుని ఎరగని వారు, సున్నతి లేనివారు, మీరు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేనటువంటి వారును, పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారు. ఇది మునుపు ఎన్ని డిక్లరేషన్స్ ఇచ్చారు చూడండి. అన్యజనులు, సున్నతి లేనివారు, సహపౌరులు కారు, మీరు పరదేశులు, వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు. అవునా? వీరందరిని గురించి చెప్తూ మునుపు దూరస్తులైనటువంటి మీరు, మునుపు అనే మాట రాసుకోండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులు, త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ఏం చేశాడంటే దూరస్తుల్ని సమీపస్తులుగా చేశాడు. ఎవరికి? దేవునికి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఇక మీదట పరజనులు కాదు, కానీ ఇక మీదట దేవుని సొత్తైన ప్రజలు అని చెప్పి రాస్తున్నాడు. ఎఫ్ఎస్సి సంఘానికే కాదు, 2026లో మనకు కూడా అది వర్తిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక నేను మీకు 2 ప్రక్కల వాక్యం అని చెప్పాను చూడండి. దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి అనంటే, ఇది పత్రిక పాఠం, ఓకేనా? సువార్త పాఠంలో శరణార్థులను చేర్చుకుంటానే మాటకి చక్కని ఉదాహరణ అది. ముక్కు ముఖం తెలియని వ్యక్తి, ఎవరో బాటసారి అక్కడ త్రోవ ప్రక్కన పడిపోయినాడు. దానికి 7 పాయింట్లు నేను మీకు తర్వాత చెప్తాను. ఆ వ్యక్తిని ముందు హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టే అతని కొరకు తన వాహనాన్ని దిగి అక్కడికి వెళ్ళి అతని గాయములు కట్టి కదా, ఆ తర్వాత అతన్ని వాహనం మీద ఎక్కించుకొని గాడిద మీద పూటకుళ్ళవానింటికి తీసుకొచ్చాడు. దాని అంతటి గురించి నేను మీకు వివరణ చెప్తాను. ఇదంతా మనం గ్రహించాల్సిన విషయం అంటే, పరదేశులు, అవునా? పాత నిబంధనలో పరదేశుల గురించి చెప్పాడు, కీర్తనలో పరదేశులను కాపాడువాడని చెప్పాడు, ఎఫ్ఎస్సిలో మీరు దేవుడు లేని ప్రజలు, పరదేశులు, వాగ్దానం లేని వాళ్ళు, మీరంతా దేవునిలో లేని వారు, నిబంధన లేని జనులు, నిరీక్షణ లేని జనులు. ఇప్పుడు లోపలికి వచ్చేసారు. బాటసారి త్రోవ ప్రక్క గాయాలతో ఉన్నాడు. అతన్ని చేర్చుకున్న తర్వాత అతడు పూటకూళ్ళ వారింటికి వచ్చేసాడు. అంటే శరణార్థులుగా వచ్చినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 సారాంశాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి ఆ కొన్ని విషయాలంటే, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే అబ్రహామును చూద్దాం. అబ్రహాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం రాయబడ్డట్టుగా అబ్రహాం ఏమంటాడంటే, మనం భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ వాగ్దాన దేశాన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, మనము భూమి మీద పరదేశులమును, యాత్రికులమై ఉన్నాం. మళ్ళీ చెప్తాను, ఇశ్రాయేలీలు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు, కానీ మనం భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే పరదేశంలోనే పుట్టాడు, పరదేశంలోనే పెరిగాడు, అరణ్యంలో చనిపోయాడు. అతనికి కానానుకి ఏమాత్రం సంబంధం లేదు. మీరు చూస్తే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడే మోషే పుట్టాడు, ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగాడు. అక్కడికి బాగానే ఉంది. ఆయన ఎవరయ్యా అంటే పరదేశి. ఐగుప్తు విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అక్కడ నుంచి మరి తన మామేటంటి ఇత్రో దగ్గరికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అక్కడ పరదేశిగానే ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టు ఐగుప్తుకు వచ్చాడు. మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో చనిపోయాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే తన జీవితం మొత్తం కూడా
పరదేశిగానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. యోబుని జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఒక మాట చెప్తాడు, తన మాట చెప్తున్నాడు. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద గురించి చెప్పట్లేదు. నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. అంటే ఈ లోకం నాది కాదు అని చెప్తున్నాడు. రూతు విషయంలో మనం చూస్తే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఎప్పుడైతే నయోమితో మనసు కలిపిందో ఆమె బెత్లెహేం వరకు నడిచి వచ్చింది. అక్కడ పరిగెలేరుకుంది. అక్కడే పనివారికి పనికత్తెలకు జీతం ఇచ్చేటువంటి పెళ్లి కుమార్తెగా ఆమె ఆశీర్వదించబడ్డది. నయోమి తన యొక్క పెనిమిడితో కలిసి పరదేశిగా మోయాబుకు పోతే అన్నీ పోగొట్టుకుంది. రూతు నయోమితో కలిసి పరదేశిగా వాగ్దాన దేశానికి వస్తే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంది. నయోమి మోయాబులో పరదేశులారు, రూతు బెత్లెహేంలో పరదేశి. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. పరదేశిగా వెళ్ళి పోగొట్టుకుందామా, పరదేశిగా వచ్చి ఆశీర్వాదాలు పొందుదామా? జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు చెప్పిన వాక్యాలంటే కూడా చూద్దాం. యేసు ప్రభు మన యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయం 35 అట్లా వచనాలు ఏముంటుందంటే, మరి ఐగుప్తు దేశం మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వెళ్ళిపోతారు. అప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపడం మొదలు పెడుతున్నాడు. దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై, ఇదిగో యేసుని తీసుకొని వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపోన్నాడు. ఐగుప్తులో యేసయ్య పరదేశిగా ఉన్నాడు. ఐగుప్తులో ఆయన తల దాచుకున్నాడు. అక్కడ శరణార్థులుగా వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ రావడం ఎక్కడికి వచ్చంటే నజరేతుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు భూలోకంలో ఉండగా పరదేశిగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఇక్కడ మనము ఒక వచనాన్ని చూద్దాం. అదేంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి లోకానికి వచ్చాను, మళ్ళీ లోకంలో నుండి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. 2 విషయాలను మీకు చెప్తున్నాను. భూ సంబంధమైన పరదేశుల గురించి చెప్తున్నాను, పరలోక సంబంధమైనటువంటి పరదేశ గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఫిలిప్పి 2:20 ఏముంటుందంటే 3:20లో ఫిలిప్పి 3:20 ఏముందంటే మన పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు. ఒకసారి మనము ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. అక్కడ మనము ఫిలిప్పి 3:20 అక్కడ మనం ఒకసారి నేను చదువుతాను మీ కొరకు, దయచేసి ఆ భాగాన్ని మనం చూద్దాం. ఫిలిప్పి 3:20 ఎఫ్ఎస్సి ఫిలిప్. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందుందంటే అర్థం ఏంటంటే మనము భూమి మీద పరదేశులము, యాత్రికులం అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందు. తర్వాత కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే చూడండి. 3:11 ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదం లేదు, సున్నతి పొందుటనియు సున్నతి పొందకపోవటనియు భేదం లేదు, పరదేశి అని సింధీయుడని, సింధి అనేటువంటి మాటకు అక్కడ ఏముందంటే అనాగరికమైన ఒక జనమని ఉంది ఫుట్ నోట్స్లో. దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అంటే పరదేశి కాదు, సింధి కాదు, సున్నతి ఇవన్నీ కాదు, కానీ క్రీస్తు
అందరిలో సమానంగా ఉన్నాడు, సర్వస్వమై ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, పరదేశి అనేది ఎవరంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమే పరదేశులం. విశ్వాసి యొక్క పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నది. విశ్వాసికి పరదేశి అనేటువంటి వాడు లేడు. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్న అందరం కూడా సమానమని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నువ్వు పరదేశివే కాబట్టి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని పోషిస్తున్నాడు కనుక నువ్వు కూడా భూలోకంలో కొంతమంది పరదేశుని చేర్చుకొని వారిని పోషించు అని చెప్పాడు. ఇప్పుడు నేను మీకు 7 వచనాలు 7 భాగాలు చెప్పి ఆ మంచి సమయాన్ని గురించి కూడా కొంచెంసేపు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే పొరుగువాడికి లేదా పరదేశికి మనకు అన్నీ కూడా ఒకటే అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. సమానం అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొన్ని విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పరదేశిని చేర్చుకోవాలి అంటే లేవ్యకాండము 19వ అధ్యాయము 13 నుంచి 37 వచనాల్లో మీకు ఈ వచనం కనబడుతుంది. పరదేశిని ఏం చేయాలంటే చేర్చుకోవాలి. నెంబర్ 1 పరదేశిని చేర్చుకుంటా. నెంబర్ 1 పరదేశిని పోషించుట. నెంబర్ 2 ఇవన్నీ పాత నిబంధన పాఠంలో ఉన్నాయి. పరదేశిని చేర్చుకోవాలి అంటే రూతుని చేర్చుకున్నారు కదా బెత్లెహేంలో. యేసయ్యని ఐగుప్తులో చేర్చుకున్నారు. అబ్రహాము కూడా పరదేశిగా ఉన్నాడు. అబ్రహాము కూడా చేర్చుకున్నాడు. గెరార్ దేశంలో ఉన్నాడు, చేర్చుకున్నారు. యోబు అయితే డైరెక్ట్ చెప్తున్నాడు, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. వచ్చాడు, ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. అదే పరదేశి. అయితే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే పరదేశిని చేర్చుకోవాలి, కానీ మర్చిపోవద్దు పాము వల్ల వివేకం కలిగి ఉండాలి. వాడికి ఇంటి తాళాలు మొత్తం ఇచ్చేసి ఊరంతా తిరిగి రావద్దు. పరదేశిని చేర్చుకోవడం ఎంత ముఖ్యమో పరదేశి యొక్క యాటిట్యూడ్ గమనించడం కూడా, వాని ప్రవర్తన గమనించడం కూడా చాలా అవసరం. నా దగ్గర వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి. తర్వాత పోషించాలి అంటే అతనికి కొన్ని పరిగెలు వదిలేమని చెప్పేసి అన్నాడు కదా 9-10 వచనాల్లో 19వ అధ్యాయంలో. పరదేశిని చేర్చుకోవాలి 1, పరదేశిని పోషించాలి 2, పరదేశిని ప్రేమించాలి. అది కూడా 33-34 వచనాల్లో లేవ్యకాండంలో ఉంది. పరదేశిని ప్రేమించాలి. అయిపోయిందా? నెంబర్ 1 చేర్చుకుంటా, నెంబర్ 2 పోషించుట, నెంబర్ 3 ప్రేమించుట, నెంబర్ 4 న్యాయం చేయాలి. నెంబర్ 5 వారికి దశమభాగం ఇవ్వాలి. దశమభాగం ఇవ్వడం అంటే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో 5వ పాయింట్, పరదేశికి లేవీనికి తల్లిదండ్రులు లేని వాళ్ళకి విధవరాండ్రకి దశమభాగం ఇవ్వమని ఉన్నది. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని చీలగొట్టొద్దు, దశమభాగాన్ని చీల్చేసి వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టొద్దు, నువ్వెవడు దేవుని దశమభాగం పంచిపెట్టానికి అని చెప్పి కొంతమంది. ఇప్పుడు ప్రపంచమంతా పాస్టర్లకు ఇచ్చేటువంటి దశమభాగం మీద యూట్యూబ్ వీడియోలు కుప్పలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైందంటే దశమభాగం ఇచ్చేటప్పుడు పూరి గుడిసెలో ఉంటున్నాడు, దశమభాగం తీసుకున్న పాస్టర్ గారేమో ఫార్చునర్ కార్లో తిరుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటో మీరు చూడండి. దశమభాగం ఇచ్చేటోడేమో పేదవాడు ఈ గుడిసెలో బతకడం ఏంటి, దశమభాగం తీసుకునేవాడు లగ్జరీ కార్లో తిరగడం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్ వీడియోస్ మొత్తం అవే ఉన్నాయి, దశమభాగం ఎందుకు పాస్టర్లకు ఇవ్వాలని చెప్పి. కానీ ఒక మాట చెప్తాను, ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు ఏముందంటే, నీ యొక్క దశమభాగం అనేది లేవీయులకు, తర్వాత
పరదేశులకు తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రకి ఇవ్వమని చెప్పేసి ఉన్నది. ఆ తర్వాత 5వ పాయింట్ అయిపోయింది కదా, చూడండి. చేర్చుకోవాలి, పోషించాలి, ప్రేమించాలి, ఆ తర్వాత న్యాయం చేయాలి. అవునా? న్యాయం చేయడం అనేది ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 19వ వచనం ఉంది. తర్వాత లేవ్యాకాండం 19వ అధ్యాయం 36వ వచనం ఉంది. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి అన్యాయం చేయకూడదు. అన్యాయం చేస్తే దేవుడు శపిస్తాడని చెప్తున్నాడు అక్కడ. ఆమేన్ అనాలని చెప్పింది ద్వితీయోపదేశకాండంలో. మళ్ళీ చెప్తాను. చేర్చుకోవాలి, తర్వాత పోషించాలి, నెంబర్ 2. తర్వాత పోషించాలి, చేర్చుకోవాలి, పోషించాలి, ప్రేమించాలి, న్యాయం చేయాలి. 5వది దశమ భాగం ఇవ్వాలి. 6వది ఏంటంటే వాళ్ళందరికీ నీకు ఒక్కటే కట్టడం ఉండాలి. అంటే వాళ్ళకొక రూలు, నీకొక రూలు ఉండకూడదు. అది సంఖ్యాకాండము 15వ అధ్యాయము 14వ వచనంలో 16వ వచనంలో ఉంటుంది. ఏంటి అంటే అందరికీ ఒక్కటే కట్టడ, అందరికీ ఒకటే ఏర్పాటు ఉండాలి. నీకొక రకంగా వాళ్ళకొక రకంగా ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఎవరిచ్చే హెచ్చరికలంటే మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేళ్లకు తెలియజేసిన విషయం. మనకేంటి సంబంధం అంటే మనము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే బిడ్డలు. విశ్వాసులకు మాత్రమే ఇది అర్థమైంది కదా తప్ప మామూలు వాళ్ళకి తెలియదు. 7వ పాయింట్ ఏంటంటే వారిని నిబంధన గైకొన్న వారిగా నిబంధనల గురించి వారికి నేర్పించాలంటే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనం చెప్తాంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి వారికి దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి చెప్పి దేవుని యొక్క నిబంధనను గైకొనే వారిగా వాళ్ళని చేయాలి. ఇది చాలామంది చేయరు. ఒకవేళ నేను కూడా చేయకపోవచ్చేమో, చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పరదేశిని చేర్చుకోవాలి. చేర్చుకునేటప్పుడు వివేకం ఉండాలి. తర్వాత మనం అతన్ని పోషించాలి, మనకు కలిగిన దాంట్లోనే పెట్టాలి కదా, పోషించాలి. 3వది ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించాలన్న దానికి మంచి సమరయుడి గురించి చెప్తాను. ఓకేనా? ప్రేమించాలన్నది పరదేశిని ప్రేమించాలి, పరదేశిని చేర్చుకోవాలి, పరదేశిని పోషించాలి, పరదేశిని ప్రేమించాలి, పరదేశికి న్యాయం చేయాలి, పరదేశికి దశమ భాగం ఇవ్వాలి, పరదేశికి నీకు ఒక్కటే కట్టడం ఉండాలి. 6. చివరిగా పరదేశికి దేవుని యొక్క వాక్యం నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి నేర్చుకోవాలని చెప్తున్నాడు. చివరిగా నేనేం చెప్తా అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ప్రతి జనంలో నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి భాషలు మాట్లాడు ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడను ఉంది. ఆ గొప్ప సమూహం ఎవరంటే అందరూ ఒకరికొకరు పరదేశులే. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ చెప్తాను. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు తప్పకుండా 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. పరదేశిని ప్రేమించాలన్నా, పరదేశిని చేర్చుకోవాలన్నా, పరదేశిని పోషించాలన్నా, న్యాయం చేయాలన్నా, లేదా వారికి దశమభాగం ఇవ్వాలన్నా, లేదా వారికి ఒకటే కట్టడం ఉండాలన్నా, లేదా వారికి దేవుని నిబంధన చేర్పించాలన్నా కానీ బ్రతికుండగానే చేయాలి. చనిపోయిన తర్వాత ఏ పరదేశికి నువ్వు సమాధి కట్టించినా, ఏ పరదేశి పేరు మీద నువ్వు భోజనం పెట్టినా అది ప్రయోజనం లేదు. అతిథి దేవోభవ అంటే అతిథి దేవునితో సమానం. మత్తయి సువార్తలో నేను పరదేశిని ఇంటిని మీరు నన్ను చేర్చుకున్నారు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారు, వస్త్రం నాకు వస్త్రాలు ఇచ్చారు, చెరసాల ఉంటే మీరు నన్ను చూశారు. ఇవన్నీ కూడా చెప్తూ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు చేశారు కాబట్టి
ఇగో మీరు వచ్చి తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, ఆశీర్వదించబడిన వాళ్ళని అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పే చివరి భాగం ఇదే. ఆ తర్వాత మనము ఈ మంచి సమరణ గురించి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. నాకు చాలా కాలం క్రితం ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం నాకు బాగా గుర్తుంది కాబట్టి అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను. ఒక ముస్సలి దైవజనుడు చెప్పినటువంటి సారాంశం, ఈ మంచి సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన తన వాహనాన్ని దిగి వచ్చాడు, అనగా యేసుక్రీస్తు పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడు. తర్వాత ఏం చెప్తాడంటే అతడు ఆ బాటసారి దగ్గరికి వెళ్ళాడు, అతన్ని చూశాడు. ఆ తర్వాత అతని కొరకు అతని యొక్క గాయాలు కట్టాడు. అక్కడ నూనె ద్రాక్షరసం అనే మాట ఉంది, అవునా? నూనె ద్రాక్షరసం అది దేనికి గుర్తో మీకు తెలుసు కదా. గాయాలు కట్టాడు అనగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి ఉంది కదా. ఆ అతిక్రమ క్రియలే గాయాలైతే ఆ గాయాల్ని నూనె ద్రాక్షరసం పోసి కట్టాడు. దేంతో కట్టాడు? ఒక వస్త్రాన్ని చింపి, ఆ చినిగిపోయిన వస్త్రం ఏంటో మీకు తెలుసు కదా. అక్కడ మనం చూస్తే ఆ వస్త్రాన్ని చింపి గాయాలు కట్టాడు. ఇక్కడ గాయాలు కట్టిన తర్వాత అతన్ని పూటకుల వారింటికి తీసుకెళ్ళాడు, అనగా సంఘానికి తీసుకొచ్చాడు. అతని కొరకు 2 దేనారాలు ఇచ్చాడు, అనగా పాత నిబంధన కొత్త నిబంధన ఇచ్చాడు. నేను మరలా వస్తాను, వచ్చి ఇంకా నువ్వు ఏదైనా ఖర్చు పెడితే నేను మీకు ఇస్తా అని చెప్పాడంటే ఆ మరలా వచ్చుట అనేది యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సూచన అని చెప్పి తనకు దేవుడు బయలుపరిచేటువంటి విషయాన్ని నాకు చెప్పాడు. ఇది చాలామంది సేవకులు కూడా చెప్పడం మనం వింటున్నాం. అయితే ఒక విషయం, 7 విషయాలు నేను మీకు చెప్పేసి ముగిస్తాను. ఒకసారి మనం దాన్ని 7 విషయాలు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సమరయుడు అంటరాని వాడు, సంకర జాతి వాడు, వాళ్ళకి తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి అని ఇజ్రాయిల్ ఎవరు కూడా యూదులు సమరయులతో సాంగత్యం చేయరని చెప్పి యోహాన్ 4:9 ఉంటుంది. యోహాన్ సువార్త 4:9. సమరయుల విషయం, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ లేవీడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, కానీ సమరయుడు తృణీకరించబడ్డాడు అనుకున్నప్పుడు అక్కడికి వచ్చాడు. 7 పాయింట్లు చెప్పి ముగిస్తాను. అతడు దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పడిపోయినటువంటి బాటసారి దగ్గరికి వచ్చాడు. పడిపోయిన వారి దగ్గరికి వచ్చేవాడు యేసయ్యే. గాయములు కట్టువాడు యేసయ్యే. నూనె ద్రాక్షరసం పోస్తున్నటువంటి వాడు యేసయ్య. 3. 4వది తన గాడిద మీదకి ఎక్కించుకున్నవాడు. తను దిగినటువంటి గాడిద మీద ఈ బాటసాన్ని ఎక్కించాడు. ఆ తర్వాత 5వ పాయింట్, సత్రానికి తీసుకువెళ్ళాడు. నెంబర్ 6, తన సంరక్షణ కొరకు డబ్బులు కూడా 2 దేనాలు కూడా ఆయన ఇచ్చాడు. తన డబ్బుని ఇచ్చాడు, తన ద్రాక్షరసం, తన నూనె తన గాడిద మీద ఎక్కించుకొని వస్తున్నాడు, తన కొరకు దిగి వస్తున్నాడు. చివరిగా అతని కొరకు ఏదన్నా ఉంటే కూడా నేనే చెల్లిస్తా అని చెప్పి సంరక్షణ బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. మళ్ళీ చెప్తాను, యేసయ్య మన కొరకు దిగి వచ్చాడు. యేసయ్యే మన గాయాల్ని కట్టి, పచ్చి పుండ్లైనటువంటి గాయాల్ని కట్టి, పాపపు గాయాల్ని కట్టి, నూనె ద్రాక్షరసము అభిషేకానికి క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. గాడిద మీద ఎక్కించుకొని పూటకూల వాడింటికి తీసుకెళ్ళి సహవాసానికి చేర్చి ఆయనే డబ్బు కట్టి ఆయనే మన కొరకు బాధ్యత వహిస్తున్నాడు. ఈ మంచి సమరయుని కథ చెప్పిన తర్వాత చివరిగా ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు యేసయ్య చెప్పేటువంటి ఒకటే హెచ్చరిక ఏంటంటే 37వ వచనంలో, నీవును అలాగు చేయమన్నాడు. అంతే.
ఈరోజు ఈ వాక్య సందేశానికి చివరి పదం ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు మోసపోయావో యేసు పాదం నాకు తెలియదు కానీ, ఎన్నిసార్లు ఇంకా మోసపోతావో తెలియదు కానీ, యేసు ప్రభు యేసు పాదమయ్య కానీ కోరుకుంది అంటే నీవును అలాగ చేయి. పడిపోయిన వారు ఉన్నారా, వెళ్ళు, పర్వాలేదు. గాయపడ్డవారు ఉన్నారా, వెళ్ళు. ఆకలి కొని ఉన్నాడా, తీసుకో. వాని కొరకు ఏదైనా చెల్లించగలిగితే చెల్లించు, వాని కొరకు ఏదైనా బాధ్యత తీసుకుంటే తీసుకో. నీవును అలాగ చెయ్యి, పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఎవరికి సహాయం చేయాలో, ఎవరిని చేర్చుకోవాలో ఈ లోక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుచున్న మా హృదయాలను కలవరపడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. పరదేశులను చేర్చుకోమని చెప్తున్నావు. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నావు. పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నావు. ఏ సహోదరుని కూడా నమ్మొద్దని చెప్తున్నావు. ఒక ప్రక్క వారిని ప్రేమించాలని, వారికి న్యాయం చేయాలని కూడా వాక్యం సెలవిస్తున్నావు. మమ్మల్ని మేముగా సజీవ యాగంగా మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఏది నీ దృష్టికి న్యాయమైందో, ఏది దీవెనకరమైందో, ఏది మహిమకరమైందో, ఏది ఖ్యాతి గలదో నీ సేవకులమైన మా ద్వారా అది నువ్వు సంపూర్ణంగా జరిగించి నీ నిత్యరాజ్యానికి మమ్మల్ని పాత్రగా చేసి నడిపించుమని, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం నిత్యం మా మీద ఉన్నప్పుడు మోసపరచు దురాత్మలన్నింటినీ కూడా యేసునామములో కాల్చివేస్తున్నాం తండ్రి. ఎటువంటి మోసము మా దరికి వచ్చినా నీ కవచము, నీ ఆశ్రయ దుర్గం మాకుంట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామమును బట్టి సంఘంలో చేర్చబడుచున్న అనేకులైనటువంటి సహోదరులకు, విశ్వాసులకు, పరదేశులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మీకు ఏ అవసరత ఉన్నా కానీ 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులు, నాకు ఫోన్ చేసి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దయచేసి ఈ వీడియోని మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ నొక్కండి, అనేకులకు షేర్ చేయండి. ఇది దైవజనుల కొరకు అందించేటువంటి మార్గదర్శి మాత్రమే తప్ప ప్రసంగం కాదు అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది సేవకులు చెప్తున్నారు, అయ్యా నేను పెన్ను, డైరీ తీసుకొని తప్పకుండా నేను రాసుకుంటున్నానని చెప్పి అట్టి సేవకులందరికీ నేను నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. నీవును వెళ్ళి అలాగు చేయమని చెప్పినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.